వెనక్కి రా ఆయన వచ్చినా ఇట్లా వచ్చేది హలో ఆహ్వానిస్తున్నా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నా. అదేవిధంగా పట్టుకోండి రెడీ అలాగే ముందుకు రాను సార్ కొంచెం పట్టుకోండి నా దాసన్న పట్టుకోండి మేడం అలాగేనండి రెడీ నా ముందుకు బాగా ఓకే పట్టుకోండి అలాగే సార్ ఇక్కడ చూడండి సార్ మీరు వెనక్కి రండి మీరు వెనక్కి రండి ఒక్క నిమిషం ఫోటో తీసి దాసా కొంచెం ముందుకు రా నిమిషం రే పండు ఓకే సార్ ఓకే నా పేరు విజయ్ విహారీ నేను నాబార్డు జిల్లా అధికారి కడప జిల్లా అన్నమయ్య జిల్లాకి సో ఇక్కడ మనం కడపలో నాబార్డు గ్రామీణ మహోత్సవం అనేది చేస్తున్నాము సో ఈ గ్రామీణ మహోత్సవం యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఉత్పత్తుల్ని పట్టణ ప్రాంతాల వాళ్ళకి నేరుగా అమ్మకాలు చేయడానికి ఈ గ్రామీణ మహోత్సవం యొక్క ఉద్దేశం సో మనకి చాలామంది ఇప్పటికీ కూడా మనకి భారతదేశంలో చాలామంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు సో వాళ్ళకు ఉపాధి కల్పించడానికి ఇలాంటి ఉత్సవాలు ఏంటంటే మార్కెటింగ్ సదుపాయాలు అనేవి వాళ్ళకి వస్తాయి సో ఇక్కడ మనకి ఈ గ్రామీణ మహోత్సవంలో చేతి వృత్తుల వాళ్ళు అలాగే చేనేత వృత్తుల వాళ్ళు అలాగే మనకి రైతుల ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది సో ఇవి నేరుగా పట్టణ ప్రాంతాల వాళ్ళకి అమ్ముతున్నారు కాబట్టి చాలా తక్కువ ధరలో కూడా
పట్టణ ప్రాంతాల వాళ్ళకి మంచి క్వాలిటీ ఉత్పత్తులు అనేవి అందించడం జరుగుతుంది. దీనివల్ల మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలోపేతం అవుతుంది. ఇలాగే కడపలోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా, దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ గ్రామీణ మహోత్సవం అనేది మేము జరుపుతున్నాము. పోయిన సంవత్సరం న్యూఢిల్లీలో కూడా ఈ గ్రామీణ మహోత్సవం చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మన రాష్ట్రంలోని ఉత్పత్తులే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా, కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు నుంచి కూడా ఉత్పత్తులు రావడం జరిగింది. సో ఇది ఈ గ్రామీణ మహోత్సవం యొక్క ఉద్దేశము. సో మేము నబార్డ్ ద్వారా వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దానిలో ముఖ్యంగా రైతులతో ఎక్కువ పనిచేస్తూ ఉంటాము. రైతు ఉత్పత్తిదారుల సంస్థలని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము. రైతు ఉత్పత్తిదారుల సంస్థల ద్వారా మనం రైతుల ఉత్పత్తుల్ని నేరుగా మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి మేము ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ రైతు ఉత్పత్తిదారుల సంస్థల ఉత్పత్తులు కూడా పెట్టడం జరిగింది. అలాగే మహిళలు ఏవైతే ఈ ప్రాసెసింగ్ చేసి మనకి స్వీట్లు కానీ, మురుకులు కానీ అలాంటివి తయారు చేస్తుంటారు, చిరుధాన్యాలతో చేసిన ఉత్పత్తులు, అవి కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సో మిల్లెట్స్, చిరుధాన్యాలు అంటారు, మిల్లెట్స్, ఆ ఉత్పత్తులు కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. సరాసరి 5వ సంవత్సరం ఇక్కడ మనం కడపలో చేయడం జరుగుతుంది. సో ఇది 5వ గ్రామీణ మహోత్సవం మన కడపలో. ఎప్పుడు కూడా మనం జనవరి ఆ ప్రాంతంలో చేసేవాళ్ళం, కానీ ఈసారి దసరాని పురస్కరించుకుని దసరాకి మంచి ఉత్పత్తులు మన కడప పట్టణం వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో దసరాకి నిర్వహించడం జరుగుతుంది. సో మనకి ప్రొద్దుటూరు కానీ, కడప కానీ దసరా అనేది చాలా కోలాహలంగా చేసుకుంటుంటారు. సో వారందరికీ కూడా ఈ గ్రామీణ భారత్ మహోత్సవం మనకి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ మధ్య GST అనేది మనకి సంస్కరణలు తీసుకొచ్చారు. సో దానివల్ల కూడా ఇక్కడ నేరుగా మనకి ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బెనిఫిట్ అనేది జరుగుతుంది ఇలాంటి ఉత్సవాల ద్వారా. దీనిలో హ్యాండ్లూమ్ వాళ్ళు ఉన్నారు, అలాగే పల్లెటూరులో చేసే ఉత్పత్తులు, ఇందాక చేనేత ఉత్పత్తులు చెప్పాను, అలాగే పల్లెటూరులో ఎలాంటి ఉత్పత్తులు చేసినా కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. చేతి వృత్తులు అనే కాదు. సో ఏదైనా పల్లెల నుంచి రావాలి, పల్లెల నుంచి వచ్చితే అక్కడ పల్లెలో ఉన్న ఆర్థిక వ్యవస్థ అనేది చాలా బలోపేతం అవుతుంది. ఎందుకంటే చాలామంది మిడిల్ మెన్ ఉంటారు, అంటే దళారులు ఉంటారు, ఆ దళారులకి వాళ్ళు అమ్మడం జరుగుతుంది. సో ఇక్కడ దళారులు లేకుండా నేరుగా వినియోగదారుడికి అమ్ముకునే అవకాశం వాళ్ళకి మనం కల్పిస్తున్నాం.